స్తోత్రం. ప్రేమ నమ్మకం పరిశుద్ధమైన పరలోక తండ్రి, మీ నామానికి స్తోత్రం నాన్న. ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కాపాడి సజీవులకు నుంచి మమ్మల్ని స్థుతించటకు, ఆరాధించటకు, మహింపరచటకు, గణపరచటకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. నాన్న మరి జూమ్ లో ఉన్న బిడ్డలందరినీ కూడా కాపాడి దీవించి ఆశ్రయించండి. వారి యొక్క అవసరతలకు కలిగించండి ప్రభా. పాస్టర్ గారు చేర్చిన పరిచర్యను దీవించండి, ఆశ్రయించండి. వారి పాపని చదివమని బంధువర్గాన్ని అంతటిని కూడా దీవించి ఆశ్రయించండి. మీ తోడు సన్నిధించండి, మీ కాపుదలను అనుకరించండి. వారికి కావలసిన అవసరాలు అక్కర్లు తీర్చండి ప్రభా. సహాయం చేయండి. ప్రపంచ దేశాలన్నింటినీ కాపాడండి. మా భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కాపాడండి. ప్రజలందరినీ కాపాడండి ప్రభా. నిజమైన దేవుడు యేసుక్రీస్తు దేవుడు తెలుసుకునేటట్టు సహాయం చేయండి ప్రభా. అలాగే నన్ను మా కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ కూడా కాపాడి దీవించి ఆశ్రయించమని ఇంతవరకు కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ వాక్యం చదువునే ఉండగా మీరే సహాయం చేయమని మహిమ పొందమని మా ప్రభువుని యేసుక్రీస్తు పెట్టినందుకు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అమ్మ. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికి వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన వద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన వద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగెను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చెనని చెప్పగా, యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను గాని, సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయన్ను మరలా అడిగిరి. అందుకు ఆయన, తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకుని వాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించు వాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెండ్లి చేసుకునే ఎడల ఆమె వ్యభిచరించిన దగునని వారితో చెప్పెను. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారి నాటంకపరచవద్దు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను కౌగలించుకొని వారి మీద చేతులు ఆశీర్వదించెను. ఆయన బయలుదేరి మార్గంన పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడాగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటున్నానని చెప్పాను. యేసు అతను చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆశగలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆశగల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆశయందు నమ్మకముంచు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము.
అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆశయందు నమ్మకం వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది వజ్రంలో దూరట సులభము. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యం కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. పేతురు, ఇదిగో, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అనెను. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయమందిరి. వెంబడించు వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించి, ఇదిగో, మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగెను. వారు, నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును, నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిస్మం పొందుటైనను మీ చేత ఆగునా అని వారిని అడగగా, వారు, మా చేత ఆగునన్రి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు గాని నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు, యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు. వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెనని వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అనేవాడు విని, దావీదు కుమారుడా, యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా, వారు ఆ గుడ్డివాణ్ణి పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్.
ఆరాధన, యేసయ్య ఆరాధన తండ్రికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలరా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంగేలైన శత్రువును కరుణించువాడువు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంగేలైన శత్రువును కరుణించువాడువు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగత్తుని జయించిన యేసయ్యుడామెన్. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగత్తుని జయించిన యేసయ్యుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య. సుధులతో దుర్గమును సాధించువాడవు, శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే. సుధులతో దుర్గమును సాధించువాడవు, శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నీ పొందుకొనెదను, మరణము గెలిచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యము, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకు ఆరాధన, పరిశుద్ధరా అండి. మంచి రోజు మాకు అనుగ్రహించిన గొప్ప దేవా మీకు ఆరాధన తండ్రి, పరిశుద్ధరా మీకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాతమెన్, సృష్టికర్త ముక్తిదాతన సుధులకు పాత్రుడా. ఆరాధన నీకే నా యేసయ్య, ఆరాధన నీకే ఆమేన్. ఆరాధన నీకే మా యేసయ్య, ఆరాధన నీకే ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే మా యేసయ్య, ఆరాధన నీకే. హల్లెలూయా. ఆరాధన నీకే మా యేసయ్య, ఆరాధన నీకే. యేసునామములో తండ్రి దేవా స్తోత్రం తండ్రి. దేవా ఆరాధన తండ్రి, ఆరాధన యోగుడైన మా యేసు మీకు ఆరాధన తండ్రి.
మా కొరకు ప్రాణం పెట్టిన దేవ, పరలోకం నుండి దిగి వచ్చిన దేవ, వందనాలు తండ్రి. మా కొరకు మరణించి సమాధి నుండి తెరలిచి పరిశుద్ధాత్మలైన మాలో మా తోడుగా ఎల్లప్పుడూ ఉన్న తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేగ దేవ మీకు ఆరాధన తండ్రి, మీకే ఘన తండ్రి. దాకా చేసిన మేలు బట్టి స్తోత్రం తండ్రి. మీరు చేయబోతున్న ప్రతి మేలు బట్టి మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. రోజు దేవా పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మాట్లాడము తండ్రి. వీరైన వాక్య జీవము ఆత్మలా మార్చము తండ్రి. తండ్రి అపవాదికర్యలు యేసు లేవైపోయిన తండ్రి, పరిశుద్ధాత్మ కార్యమే జరిగిన తండ్రి. మీ ప్రభావ విరక్తంగా దబ్బేసి యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం కలిసి ప్రార్థన పూర్వక పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానించుకోవడం, నేర్చుకోవడం. ప్రియులారా, దేవుడు మనకందరూ మన జీవితంలో దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత అనమాట. కాబట్టి మంచి ఆశీర్వాదకరమైన సమయంలో ప్రియులారా మనం వెళుతున్నాము. కాబట్టి దేవునికి స్తోత్రం. ఒక వాక్యం ప్రియులారా ప్రారంభంగా మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రియులారా, 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం ప్రియులారా మనం చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఒప్పికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకోనిన ఆయనను తలంచుకోనుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని పిలుపు ఉందనేప్పుడు ఇలా మనం యేసుక్రీస్తు వైపు మనం చూడాలి. యేసుక్రీస్తుని మన హృదయంలో ధ్యానించుకోవాలి. అలాగే ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి అన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తుని ప్రియులారా మనం చూస్తున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది అనమాట, బలం వస్తుంది. యేసుక్రీస్తు ప్రియులారా, యేసుక్రీస్తుని మనం ఎవరైతే చూస్తున్నారో, హృదయంలో ధ్యానిస్తున్నారో వారు తప్పకుండా బలవంతులుగా మార్చబడతాయి అనమాట. వారు బలవంతులుగా మార్చబడరు. ఎందుకంటే యేసుక్రీస్తు బలవంతుడు, గొప్పవాడు అనమాట, గొప్ప దేవుడు అనమాట. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు వైపు చూస్తున్నారో, యేసుక్రీస్తును గమనిస్తున్నారో, యేసుక్రీస్తును హృదయంలో ధ్యానిస్తున్నారో, ప్రత్యేకంగా ప్రియులారా మనం చూస్తున్నదే కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం. దానికి ముందు మనం చూస్తున్నది యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కన్యగా మరియు ద్వారా పుట్టామన్నమాట. ఇప్పుడు ఎవరి కోసం ప్రియులారా, తండ్రిని దేవుడు ఎవరి కొరకు, తండ్రిని దేవుడు ఎవరి కొరకు యేసుక్రీస్తుని పంపాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మన కొరకే పుట్టామన్నమాట, నా కొరకే పుట్టాం. స్తోత్రం. మీరు ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తును తండ్రిని దేవుడు పంపించారు. యేసుక్రీస్తు భూమిలో రావడానికి కారణం ప్రియులారా అది నా కొరకే, మీ కొరకే, మన శ్రమం కొరకే, మన మేలు కొరకని సత్యం ప్రియులారా మనం మనం గమనించాలి. నా కొరకే. మీరు ఎంతమంది ధైర్యంతో చెప్తారు? నా కొరకే తండ్రిని దేవుడు యేసుక్రీస్తును పంపామని. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టినది నా కొరకే. యేసుక్రీస్తు తర్వాత ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది 33వ సంవత్సరం దాకా ప్రతిగం, తండ్రి చిత్తం చేసుకొని ప్రతిగం అనమాట. యేసుక్రీస్తు తండ్రి హృదయం గ్రహించుకొని తండ్రి చిత్తం చేసుకొని ప్రతిగం. తర్వాత ప్రియుల కలువరి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు. అది ప్రియులారా మనం కలువరి సిలువలో యేసుక్రీస్తు తల్లి నుండి అరకాలకు ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు ఉంది. ఎవరి కొరకు ప్రియులారా? మీ కొరకే, నా కొరకే. ఇప్పుడు ఇది మనం అనుదినం ధ్యానించాలి, అనుదినం ధ్యానించాలి. మన మనస్సు కొన్నిసారి ఇలాగ ఆలోచన వస్తుందేమో, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు నాకు సహాయం చేయడం లేదు, ఎవరు నన్ను ప్రేమించడం లేదు, ఇలాంటి ఆలోచన మారుతాయి అన్నమాట, తొలగిపోతుంది. యేసుక్రీస్తు ప్రియులారా నన్ను ప్రేమిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇది అనుదినం మనం ధ్యానించాలి, అనుదినం మనం జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు ప్రియులారా మనం ప్రాణం బలపరచబడుతుంది అనమాట. ప్రాణం బలపరచబడదు, ప్రాణం విసిగిపోలేదన్నమాట. ఒకవేళ కొందరు దేవుని చిత్తానుసరంగా లేదంటే మీ వారు మీకు మిమ్మల్ని ప్రేమించాల్సిన వ్యక్తులు కొందరు ప్రేమించడం లేదేమో కానీ బాధపడవద్దు. కానీ జీవంగల దేవుడు ప్రియులారా మనను ప్రేమిస్తాను. ఆ ప్రేమ వ్యక్తపరిచాం, తండ్రిని దేవుడు ప్రేమ వ్యక్తపరిచాం.
కాబట్టి కలువరి సిలువలో కాబట్టి యేసుక్రీస్తు ఒక మరణం ప్రియులారా మనం అనుదినం ధ్యానించాలి. అనుదినం ధ్యానించుకోవడం మంచిది. ఇంకా ఎంతైనా ధ్యానించుకోవచ్చు అనమాట. పరిశుద్ధాత్మలో ఆధారపడి ఎంతైనా మనం ధ్యానించుకోవచ్చు. ఇప్పుడు ఎంతగా ధ్యానిస్తున్న కొలది ఏమవుతుంది? ఆ జీవం గల దేవునితో ఉన్న ప్రేమ మనం ఆత్మ నుండి అది పొంగి పొర్లుతాయి అనమాట. ప్రేమ ఇంగ్రెస్ అవుతాయి అనమాట. కాబట్టి జీవం గల దేవునితో ఉన్న ప్రేమ ప్రియులారా అనుదినం ఇంగ్రెస్ అవ్వాలి. జీవం గల దేవునితో ఉన్న ప్రేమ మనం అనుదినం మనం ఆత్మ నుండి మన హృదయం నుండి అది పొంగి పొర్లాలి అనమాట. ఇప్పుడు దానికి ప్రియులారా ప్రత్యేక మనం యేసుక్రీస్తు వైపు చూడాలి. యేసుక్రీస్తుకు మరణం పునరుద్ధానం మనం ధ్యానించాలి. ఇది మాత్రం కాకుండా పరిశుద్ధ గ్రంథం యేసయ్య మాటలు మనం ధ్యానించాలి. యేసయ్య మాటలు కూడా ప్రియులారా మనం ధ్యానిస్తున్న కొలది యేసుక్రీస్తుతో ఉన్న ప్రేమ ప్రియులారా మన ఆత్మ నుండి మన హృదయం నుండి అది పొంగి పొర్లుతాయి అనమాట. ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి ప్రతిరోజు యేసునామములో ప్రేమ ఇంక్రీస్ అవ్వాలి. ప్రేమ ఇంక్రీస్ అవ్వాలి. దేవునికి స్తోత్రం మన ఆత్మ నుండి. కాబట్టి దాని కొరకే ప్రియులారా మనం యేసయ్య మాటలు భుజించాలి, ధ్యానించాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసిన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు వైపు మీరు చూడాలి. చూడండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. యేసుక్రీస్తు ఏమో నిన్ను చూసాం. యేసుక్రీస్తు కర్ణతో చూసాం, ప్రేమతో చూసాం, దయతో చూసాం అన్నమాట. కోపంతో కాదు. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు మరణం పునరుద్ధానం తర్వాత మనం ఉన్నాం కాబట్టి సువార్త రక్షణ పొందినప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయ మన మీద వచ్చామన్నమాట. కాబట్టి సువార్త చెప్పడం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ నింపబడి మన సువార్త ప్రేమతో నింపబడుతున్న వారే సువార్త పరిధిగా చేస్తారు. దేవుని ప్రేమతో నింపబడిన వారు ప్రార్థన కొరకు దేవుడు వాడతారు, ఆరాధన కొరకు వాడతారు, వాక్యం పరిచయ కొరకు దేవుడు వాడతారు, హీలింగ్ మినిస్టర్ కొరకు వాడతారు, దెయ్యాలు వెళ్ళగొట్టినట్టు వాడతారు, రోగాలను స్వస్థపరిచినట్టు, రోగాలతో వారు స్వస్థపరిచినట్టు దేవుడు వాడతారు, ఇద్దరికి మేలు చేసినట్టు దేవుడు వాడతారు. ఎవరినో ఎక్కువ వాడతారంటే ఎవరైతే ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో పరిశుద్ధాత్మ నింపబడి ప్రేమిస్తారో వారిని జీవగల దేవుడు ఎక్కువ వాడతారనమాట. హల్లెలూయా. ఇప్పుడు మీరు దేవుని చేత వాడబడాలి, దేవుని చేత వాడబడాలి అని కోరుతున్న వారు దయచేసి ప్రియులారా ప్రభువును అనుదినం ధ్యానించాలి. బహుగా ఫలించాలి అని కోరుతున్న వారు యేసుక్రీస్తును ధ్యానించాలి అనమాట. యేసుక్రీస్తు వైపు మనం చూడాలి. జీవం గల దేవుడు కూడా ప్రభువుని యేసుక్రీస్తు కూడా మనల్ని చూస్తున్నామన్నమాట. ప్రభు కణలు నా మీద ఉంది, మన మీద ఉంది. దేవుని యొక్క దృష్టి బైబిల్లో రాయబడి ఉంది, నీతిమంతుల మీదే జీవం గల దేవుని యొక్క దృష్టి ఉంది. ఇప్పుడు యేసు రక్తం ద్వారా కడగబడిన మన మీదే దేవుని యొక్క దృష్టి ఉంది. ప్రియులారా మీ మీద దేవుడు మిమ్మల్ని చూస్తున్నారు. ఇప్పుడు ఎవరు నన్ను చూడడం లేదని దేశ బాధపడే అవసరం లేదు. దేవుడు కన్నులు ఎల్లప్పుడూ ఉంది అనమాట. బైబిల్లో రాయబడి ఉంది కదా, ఇశ్రాయేలు ఒక పరివారుడు కొనుగుడు నిద్రపోలేదు. ఆ దేవుడు జీవంగల దేవుడు, దేవుని దృష్టి నా మీదే మన మీద ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం ప్రభువును ఆరాధిస్తాం. ఇప్పుడు ప్రభు కోరుతున్న విషయం మనం కూడా ప్రభువును చూడాలి. పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది మనం కూడా క్రిస్తువును చూడాలి, మనం కూడా జీవంగల దేవును చూడాలి. మన కన్నులు కూడా క్రిస్తు మీద ఉండాలి. క్రిస్తు ఏమో మనల్ని చూస్తున్నాం, మనమేమో క్రిస్తువును చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం క్రిస్తు వైపు చూసుకొని ఇంకా ప్రియులారా మనం చూసింది యేసుక్రీస్తు ఒక గొప్పతనం మనం చూసినది. యేసుక్రీస్తు తండ్రి ఒక చిత్తం నెరవేర్చామన్నమాట. తండ్రి చిత్తం చేయడానికి కొరకు యేసుక్రీస్తును తండ్రి పంపాం. తండ్రి చిత్తం యేసుక్రీస్తు చేశాం. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఇప్పుడు వచ్చేసాం. కాబట్టి తండ్రి చిత్తం చేస్తున్న యేసుక్రీస్తు నాలో మేలు ఉన్నా కాబట్టి, ఆ క్రిస్తు నాలో మేలు అనుదినం ఎదుగుతుంది కాబట్టి మనం కూడా తండ్రి చిత్తం చేసేవారుగా తప్పకుండా మార్చబడుతుంది. ఇప్పుడు తండ్రి చిత్తం జీవంగల దేవుని యొక్క చిత్తం చేసుకొని బ్రదగ విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మన యేసుక్రీస్తుతో ప్రార్థన పూర్వక ఆరాధన వాక్య ధ్యానంలో సమయం గడిపినిచ్చారు. అదే యేసుక్రీస్తు ఒక మాటలే పరిశుద్ధాత్మ దేవుడే మనను దేవుడు చిత్తం చేసే బిడ్డలుగా సిద్ధపరుస్తాయి అన్నమాట. యేసుక్రీస్తు మనల్ని ఎదుగుతున్న కొద్ది మనం అందరం ప్రియులారా దేవుని చిత్తం చేసే బిడ్డలుగా తప్పకుండా బ్రతుకుతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా తండ్రి దేవుడు యేసుక్రీస్తును మన హృదయంలో, మన ఆత్మలో నాటిన కాబట్టి ప్రియులారా సుదేశం ఆ యేసుక్రీస్తు ఇప్పుడు అన్నదినం మనలో ఎదుగుతున్నాం అన్నమాట. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న వారు, ఆరాధిస్తున్న వారు
వాక్యాలు భుజిస్తున్న వారిలో మనలో ఎదుగుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా కూడా సంపూర్ణంగా ఎదిగినట్టు యేసు నామములో జీవం గల దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించునుగాక, కృప అనుగ్రహించునుగాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా తండ్రి చిత్తం చేసుకొని తండ్రి చిత్తం చేశామన్నమాట. గెలుపు పొందే తండ్రి చిత్తం చేస్తున్నా కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మనం తండ్రి దేవుడు తిరిగి లేప్యాం అనమాట. కారణం ఏంటది? యేసుక్రీస్తు తండ్రి చిత్తం చేశాం. ఇప్పుడు నేను మీరు కూడా ఈ కాలంలో పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని ఒక స్వరం విని దేవుని ఒక స్వరం విని దేవునికి లోబడి బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా జీవం గల దేవుడు హెచ్చిస్తాడు, తప్పకుండా హెచ్చిస్తాడు. ఒకవేళ మీరు హెచ్చింపు పొందలేదు అంటే, కొన్ని ఏరియాలో మీరు హెచ్చింపు పొందలేదు అంటే మీరు మనం చెక్ చేసుకోవాలి. మన దేవుని స్వరం వింటున్నామా, దేవుని స్వరానికి లోబడుతున్నామా, మనం చెక్ చేసుకోవాలి. దేవుని స్వరం విని దేవుని స్వరానికి లోబడుతున్న వ్యక్తులను జీవం గల దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. 100% గ్యారెంటీ అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చెక్ చేసుకోవాలి. మన హృదయం మనల్ని మనం చూడాలి. నేను వాక్యానుసరంగా బ్రతుకుతున్నామా, దేవుని యొక్క మాటలు నేను నిర్లక్ష్యం చేస్తున్నామా, లేదంటే దేవుని ప్రేమించుకొని దేవుని మాటకు లోబడి నేను బ్రతుకుతున్నామని ప్రియులారా మనం చూడాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి మాటలు కూడా మన మేలు కొరకు కీడు కొరకు కాదు, మనం తప్పుపట్టవద్దు అనమాట. కొన్నిసారి మన బుద్ధి మనల్ని మోసం చేస్తాము. బుద్ధి చెప్తామో నేను చెప్పినట్టు చేయాలని మన ప్రాణం చెప్తామో, కానీ యేసుక్రీస్తు మాటలు మనం పక్క పెడతారు. కొన్నిసారి మన బుద్ధి దేవుని కంటే గొప్ప స్థాయికు మన బుద్ధి గొప్పదని అనుకున్నారు. అలాంటి ఉన్నవారు త్రోవ తప్పిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనల్ని సృష్టించిన దేవుని కంటే గొప్పవారు ఎవరు లేరు. ఇప్పుడు జీవం గల దేవుడు ప్రియులారా మనల్ని ప్రేమించినట్టు ఇంకా ఎవరు ప్రేమించలేదు. దేవుడు సృష్టికర్త దేవుడు మనం క్షేమం కోరుతున్నాం అనమాట. అలాగే ఇంకా ఎవరు కోరుతారు ప్రియులారా? జీవం గల దేవుడు నా పట్ల మీ పట్ల కలిగిన ప్రణాళిక, అలాంటి ప్రణాళిక ఎవరు మనసులో లేదనమాట. అంత గొప్ప ప్రణాళిక జీవం గల దేవుడు మనసులో నా గురించి మీ గురించి ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు గొప్పవాడు. ఇప్పుడు నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, దానిలో అది మనం గ్రహించుకొని దానికి మనం లోబడమే మంచిది. దేవుని చిత్తం ప్రియులను గ్రహించుకొని దేవునికి లోబడుతున్నప్పుడు అదే మనకి సేఫ్టీ, అక్కడే మనకు సమాధానం ఉంది, సంతోషం ఉంది, నెమ్మది ఉంది, ఆశీర్వాదాలు ఉంది. ఇది ప్రియులను మనం గ్రహించుకోవాలి. కానీ కొందరు బుద్ధి కలిగిన వ్యక్తులు వారి సొంత బుద్ధి వాడుకున్నారేమో, ఎక్కువ వాడతారు. వాడుకొని ఫెయిల్ అయినప్పుడు ప్రియుల ప్రభు దగ్గరే వస్తారు. కానీ ముందే ప్రభు దగ్గర రావడం మంచిది, ముందే ప్రభువులో ఆశ్రయించుకోవడం మంచిది. ఇప్పుడు నూతన పరచబడలేని మనసు మనల్ని చాలాసారి జీవం గల దేవుని ఆశ్రయించకుండా చేస్తాయి అనమాట. అందుకొరకు ప్రియులారా మనం మనసుకు అవసరం వాక్యం ద్వారా నూతన పరచబడాలి అనమాట. కాబట్టి ప్రియులారా మంచిది, మనం ఎంత త్వరగా ప్రభువులో ఆశ్రయించుకొని బ్రతకడం, అనదినం బ్రతకాలి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఆ కృపా దేవుడు నాకు మీకు మనకు అనుగ్రహించినాక గొప్ప అపోస్తలుడైన పౌలు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఎంతో గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి అయినప్పుడు కూడా దేవుడు పిలుపు పొందినప్పుడు ప్రియులారా అది యేసుక్రీస్తు గురించి అది శ్రేష్టమైన జ్ఞానం గ్రహించినప్పుడు తనకు లాభంగా ముందు ఆమె ఆలోచన చేసినందుకు కూడా పక్క పెట్టామన్నమాట. యేసుక్రీస్తు అది శ్రేష్టమైన జ్ఞానం గ్రహించినప్పుడు అన్ని పక్క పెట్టుకొని యేసుక్రీస్తును వెంబడించామన్నమాట. నాకు యేసయ్య కావాలి, యేసుతో నేను సమయం గడపాలి, యేసుతో నేను బ్రతకాలి, యేసయ్య చిత్తం కొరకు మనం సమర్పించుకొని ప్రియులారా బ్రతికామన్నమాట. దేవునికి సోదరు. కాబట్టి యేసుక్రీస్తుని ప్రియులారా మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు, యేసుక్రీస్తుని మనం గ్రహించాలి. యేసుక్రీస్తును గ్రహించినట్టు పరిశుద్ధాత్మ మన కృప అనుగ్రహించినాక దేవుని కృప అనమాట. కాబట్టి దేవుడు యేసుక్రీస్తుని ప్రియులారా మనం ఆమె ఎరుగుతున్న కొలది ఏమవుతుంది? యేసుక్రీస్తుతో ఇంకా అధిక సమయం గడపాలని అలాంటి ఆశ వస్తాయన్నమాట, కోరిక వస్తాయన్నమాట. దాన్ని ప్రియులారా దేసి మనం తప్పు పట్టవద్దు. కొందరు తప్పు పెడతారని ఈమె లేదంటే ఈయన ఎందుకు ఎంతసేపు ప్రార్థన ఇస్తారు, ఎంతసేపు ఎందుకు ఆరాధన, ఎంతసేపు ఎందుకు వాక్యం చదవాలి, ఎంతసేపు ఎందుకు పరిచర్య చేయాలి, కాணிక ఇచ్చినప్పుడు ఇంత అమౌంట్ ఎందుకు ఇవ్వాలి,
వెతుకోవాలి. ఇలా కూడా కొందరు చెప్తారు, ఇక్కడ వారి బుద్ధి వారు వాడుతున్నారు. కానీ సత్యం గ్రహించిన వారు, ప్రేమతో నింపబడిన వారు ఎక్కువ ఫలిస్తాయి అనమాట. ఎక్కువ ప్రభుత్వ సమయం గడిపినట్టు సమయం గడుపుతారు. మిగిలినంతా కూడా మెల్లమెల్లే తగ్గిస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి యేసుక్రీస్తుతో సమయం గడపడం, యేసుక్రీస్తుతో చేతుల్లో ఒక వ్యక్తి సమర్పించిన వారికి ఉండే ఆ వ్యక్తి ఇప్పుడు ఇలా ఆ వ్యక్తి అనేకులకు దేవునిగా దేవుడు ఆ వ్యక్తిని దేవుడు వాడుతారు. సత్యం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఈ కాలంలో మనం దేవుని చేతిలో సమర్పిస్తాం. ఈ కాలంలో మనం ప్రభుత్వ సమయం గడుపుతాం. ఈ కాలంలో మనం వాక్యం భుజిస్తాం, సమృద్ధి అధికంగా భుజిస్తాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నదే, చాలా మంది మనం చూస్తున్నదే డబ్బు సంపాదనలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇప్పుడు ఈ భూమిలో మనం బ్రతుకుతున్నప్పుడు డబ్బు తప్పకుండా అవసరం, ఎందుకంటే అన్నిటికీ మనకు ఖర్చు ఉంది. ఈ కాలంలో మనం చూస్తున్నదే ఏదో కొనాలైనా, మనం ఆన్లైన్ మీటింగ్లు మనం రావాలైనా డబ్బు కావాలి ఇప్పుడు. ఎందుకంటే రీఛార్జ్ చేయాలి, లేదంటే వైఫై మనం ఛార్జ్ చేయాలి, లేదంటే ఖర్చు ఉన్నాయన్నమాట. ఖర్చు లేని పనులు తక్కువ అనమాట. పెట్రోల్ కొట్టాలంటే మనకు ఖర్చు, అన్నింటికి ఖర్చు. ఏదైనా కొనాలి అంటే, ఏదైనా తినాలి అంటే, కొన్ని తినాలి అంటే అన్ని ఖర్చు అనమాట. కాబట్టి డబ్బు సంపాదించుకోవడం ప్రియులారా పాపం కాదు. కష్టపడి జోబీ చేసుకొని కానీ, బిజినెస్ చేసుకొని కానీ, వ్యవసాయం చేసుకొని కానీ, ఏ విధమైన సరే బ్రతుకు కొరకు సంపాదన ప్రియులారా తప్పు కాదు. కానీ డబ్బు మనకు అందరికి అవసరం. ఈ భూమిలో బ్రతికినంతకాలం అవసరం. యేసుక్రీస్తు రాకడ, యేసుక్రీస్తు వచ్చి మన మహిమా శరీరం పొందిన తర్వాత అవసరం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ భూమిలో ఇప్పుడు మనుషులు అలాంటి సిస్టమ్ తీసుకొని వచ్చామన్నమాట. ఏదైనా కొనాలంటే డబ్బు, అందుకొరకే ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం అయినప్పుడు కూడా ఇప్పుడు ఇలా మనం డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదు. బైబిల్లో రాయబడింది, మనం కష్టపడి సంపాదించేది నిలబడతాయి అనమాట. అక్రమంగా సంపాదించేది నిలబడలేదు. మోసం గాని, అబద్ధాల చెప్పు గాని, కుట్రల ద్వారా గాని సంపాదించేది ప్రియులరా నిలబడలేదు. కానీ న్యాయంగా నిధిగా కష్టపడి సంపాదించేది నిలబడతాయి అనమాట. ఇప్పుడు వర్క్ చేయడం పాపం కాదు, తప్పు కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా రాయబడింది. 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు, దొంగతనం చేయవద్దని, కానీ అక్కర కలిగిన వారికి పంచిపెట్టడానికి కొరకు కష్టపడి సంపాదించుకొని మీరు అనుభవించాలి, ఇద్దరికి సహాయం చేసే వారు ఉండాలని బైబిల్ మనకు నేర్పిస్తున్నారు. కాబట్టి డబ్బు ప్రియులరా పాపం కాదు. కానీ ప్రియులరా మనం మనసు, డబ్బు మాత్రం సరిపోలేదన్నమాట. డబ్బు అవసరం, కానీ డబ్బు కంటే మనకు అవసరం క్రీస్తు అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. డబ్బు కంటే ప్రియులరా మనకు అవసరం పరిశుద్ధాత్మ నింపుదల, వాక్యం నింపుదల. వాక్యం ద్వారా మనం ఆత్మ బలపరచబడడం, వాక్యం ద్వారా మనం మనసు నూతనపరచబడడం చాలా ప్రాముఖ్యం. లేదు అంటే ఏమవుతుంది, మన డబ్బు ఒకవైపు సంపాదిస్తున్నారేమో, మన మనసు నూతనపరచబడలేదు, మన ఆత్మ మనసు బలపరచబడలేదు. అలాగ ఉన్న వ్యక్తి చేతిలో డబ్బు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి అనవసరంగా వ్యక్తి వేరే దాన్ని ఖర్చు పెడతారు. దేవుని చిత్తం లేని విషయాన్ని కూడా ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకొరకు ప్రియులరా మనకు ప్రాముఖ్యమైన విషయం, మనం క్రీస్తువును మనం కలిగి ఉండాలి. క్రీస్తు వాక్యంతో మనం ఆత్మ నింపబడాలి. క్రీస్తు ద్వారా మనం నూతనపరచబడాలి. దానితో పాటు డబ్బు గాని, ఆస్తిపాస్తులు మంచిది. అప్పుడు దేవుని చిత్తానుసారంగా అది ప్రియులారా మనం వాడే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం ప్రయారిటీ ప్రియులారా ఫస్ట్ యేసుక్రీస్తు ఉండాలి. దేవుని మాటలు, దేవుని ఆత్మతో మనం నింపబడిన వారిగా ప్రియులారా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ అలాంటి ఉన్న వారిని మనం తప్పు పెట్టవద్దు. కానీ అలాంటి వ్యక్తులు నేర్చుకోవాలి. డబ్బు వచ్చినప్పుడు నేను ఏం చేసుకోవాలి అని కూడా ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలి అనమాట. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ప్రియుల గొప్పది క్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. క్రీస్తు కంటే ఇంకా గొప్పది ఏమీ లేదు. ఆ గ్రేపు పొందిన వారిని బట్టి స్తోత్రం. అందుకని కొందరు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు. క్రీస్తుతో నీవు కలిసి బ్రతకాలి, క్రీస్తుతో నీవు సమయం గడపాలి, క్రీస్తుతో నీవు మాట్లాడాలి. అలాంటి ఉన్న తల్లిదండ్రులు ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలో సమయం గడపాలి, ఆరాధనలో సమయం గడపాలి, వాక్య ధ్యానంలో సమయం గడపాలి అని ఎంకరేజ్ చేస్తారు. అదే ప్రియులరా చాలా మంచి అడ్వైస్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ మాట విని ఎవరైతే ప్రభుత్వ సమయం గడుపుతున్నారో వారే అనేకులకు దేవునగరంగా జీవగల దేవుడు ప్రియులరా వారును యేసు వల్ల బలంగా
వాడతారనమాట, తప్పకుండా వాడతారు. కాబట్టి ప్రియులారా మనం యేసు వైపు చూసుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తును తలెంచుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తుంటే పాపుల చేత అవమానపరచబడామన్నమాట, పాపుల చేత బడియామన్నమాట. అయినా కానీ యేసుక్రీస్తు ప్రియులారా ఎన్నో శ్రమలు అనుభవించాం. కాబట్టి మీ జీవితంలో కూడా మీరు కూడా కొన్ని శ్రమలు ఇప్పుడు అనుభవిస్తున్నారేమో, కొన్ని శ్రమలు మీరు అనుభవిస్తున్నారేమో. కాబట్టి యేసుక్రీస్తును ధ్యానించినప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు మన శ్రమ అసలు శ్రమ కాదని. ఎందుకంటే యేసుక్రీస్తు తల నుండి ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు, ముళ్ళ కిరీటం అంతా కూడా ప్రియులారా యేసుక్రీస్తు నా కొరకే, మన మేలు కొరకు అనుభవించామన్నమాట, ఆ శ్రమ పొందామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు శ్రమ ప్రియులారా మనం ధ్యానించినప్పుడు మన శ్రమ అసలు శ్రమ కాదని మనకు అర్థమైపోతుంది అనమాట. అప్పుడు ప్రియులారా మనకు ధైర్యం వస్తాయి. అందుకొరకే బైబిల్లో రాయబడి ఉంది, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగయు ఉండినట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమందయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం క్రీస్తును ధ్యానించుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నది క్రీస్తు తండ్రి యొక్క చిత్తం చేస్తున్నా కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపి తండ్రి కుడిపార్శ్వములో కూర్చుండబెట్టామన్నమాట. కాబట్టి అలాగే యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనం కూడా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా సువార్తను రెస్ట్ పొందిన మనం కూడా మన ఆత్మ రెస్ట్ పొందిన కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రీస్తుతో పాటు మనం కూడా పరలోకములో మనల్ని కూడా దేవుడు కూర్చుండబెట్టామని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మన ఆత్మలో ప్రియులారా మనం చూస్తుంటే పరలోకములో మనం కూర్చున్నట్టు అనమాట యేసుక్రీస్తుతో పాటు అని బైబిల్ గ్రంథం ఎఫెసు రాసిన 2:7 స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు కాబట్టి క్రీస్తుకు ప్రియులారా మనం చోటించిన కాబట్టి మనం దేవుడు మనల్ని హెచ్చించామన్నమాట. మరణించిన మనల్ని దేవుడు మనకు జీవం ఇచ్చామన్నమాట. జీవనిచ్చి, నిత్య జీవనిచ్చి, రక్షణ ఇచ్చి, పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా కొత్తగా జన్మించిన అనుభవంలోనికి నడిపించి మన ఆత్మ పరలోకములో కూర్చుండ దేవుడు పెట్టామన్నమాట. ఎంతో గొప్ప స్థాయి క్రీస్తునందు ఉండటం అంటే చాలా గొప్ప స్థాయి అనమాట. అందుకొరకే ప్రియులారా మన ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది దేవుని శక్తి, దేవుని యొక్క పవర్ మన నుండి రిలీజ్ అవుతుంది అనమాట. పరిశుద్ధాత్మ మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, మీ ఇల్లు, మీ ఇంటి వారు అందరూ పరలోకం అనుభవిస్తాయి మీ ద్వారా. మీరు క్రీస్తులో ఎదుగుతున్నప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రెసెన్స్ మీ ద్వారా రిలీజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మీలో నివాసం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ కూడా మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు మనలో ఎదుగుతున్న కూడా ఏమవుతుంది, ప్రెసెన్స్ అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క జీవం మీ ద్వారా, నా ద్వారా అది ప్రవహిస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, మీరు మాత్రం కాదు మీ ఇంటి వారు దీవించబడుతుంది. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మందస్సం ప్రియులారా మనం చూసినట్లయితే సమూల గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు. మందస్సం తీసుకొని హల్లెలూయా దావీదు కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే అభినేద్దో అంటే వారు ఇంటిలో పెట్టినప్పుడు ప్రియులారా మనం తీసుకొని పెట్టినప్పుడు వారు ఇంటి వారందరూ దీవించబడ్డామన్నమాట మందస్సాన్ని బట్టి. ఇప్పుడు ప్రియులారా నేను మీరు దీవించబడడానికి కారణం ఏంటిది అంటే క్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. నేను మీరు దేవుని అనుభవించడానికి కారణం ఏంటిది అంటే క్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు ప్రియులారా నాలో మీరు ఎదుగుతున్న కొలది దేవుని ఎంకరిస్తా అయిపోతుంది అనమాట, తక్కువ కాదు. మనం ఏం కోరుతున్నాం, ప్రభువా నేను దేవుని దీవించబడాలి, దేవుని అనుభవించాలి మనం నిజంగా కోరుతున్న వారు ఉండే ప్రియులారా మనం క్రీస్తుతో సమయం గడపాలి. క్రీస్తు మనల్ని ఎదుగునాక క్రీస్తు మనల్ని ఎదుగుతున్న కొలది తప్పకుండా మీరు దీవించబడతాయి, మీ ద్వారా అనేకులు తప్పకుండా ప్రియులారా దీవించబడుతుంది. ఇప్పుడు క్రీస్తు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన నాలో మీలో క్రీస్తు ఎదుగునాక, యేసు మనల్ని క్రీస్తు ప్రియులారా మనలో ఎదుగునాక, ఇప్పుడు క్రీస్తు ప్రియులారా మనలో ఎదుగుతున్న కొలది మీరు దీవెన ఆల్రెడీ ప్రియులారా మన దీవించబడిన వారం అనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాం. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నాటబడిన అప్పటి నుండి మన దీవెన మనలో ఉంది, ఆశీర్వాదం మన మీలో ఉంది అనమాట. ఎందుకంటే ఆశీర్వాద పూర్ణుడైన దేవుడు మనలో ఉన్నా కాబట్టి ఆశీర్వాదం ఉంది. కాబట్టి క్రీస్తు నాలో మీరు ఎదుగుతున్న కొలది దీవెన ప్రియులారా మనం ఎక్కువ అనుభవిస్తుంది. రెండు, మీ ద్వారా అనేకులు దీవించబడతాయి. ఇది సత్యం అనమాట. దేవునికి స్తోత్రం. ఇది బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తున్న సత్యం. కాబట్టి చాలా మంది దీవించబడుతున్నాం, నన్ను ప్రభు దీవించలేదు అని ప్రియుల దేశ బాధపడే అవసరం లేదు. చాలా మంది నేను దేవుడు ప్రార్థన
దేవునితో యేసుతో ప్రార్థన చేస్తున్నారు, చాలా మందికి జవాబిచ్చాము. కాబట్టి చాలా మందిని ప్రభు దీవించాము. వారు సంతోషం, నెమ్మది, గొప్ప స్థాయిలో ఉన్నారు. నా పరిస్థితి ఏమవుతాయని దేవుని బిడ్డగా నేను మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సత్యం మనం గ్రహించుకోవాలి. సత్యం ఏంటది? తండ్రినదుడు క్రిస్తువును అనుగ్రహించాం. క్రిస్తువుని పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో నాట్యామన్నమాట. క్రిస్తువు అనమాట ఆశీర్వాదం అంటే జీవగల దేవుడు. ఇంకొక మాటలో చెప్పాలి, అది ప్రభు యేసు క్రిస్తు అనమాట. ఆ క్రిస్తువు నాలో మీద ఉన్నాడు. కాబట్టి ఆ క్రిస్తు మనలో ఎదురైనాక ఎదుగుతున్న కొలది ఏమవుతుంది? అన్ని ఏరియాలో, ప్రతి ఏరియాలో దేవుని స్థానస్థిరంగా ప్రతి ఏరియాలో దీవెన యేసులో తప్పకుండా మీరు అనుభవిస్తుంది. గ్యారంటీ అనమాట. హల్లెలూయా. క్రిస్తు ప్రియులరా మనలో ఉండాలి. క్రిస్తు మనల్ని ఎదుగుతున్న కొలది తప్పకుండా మీరు ఆశీర్వాదం అనుభవిస్తుంది. మీరు అనుభవించడం మాత్రం కాదు, మీరు అనేకులను దీవించే వ్యక్తిగా మార్చబడతారు. అనేకులను దీవించే వ్యక్తి మీరు మన నమ్మకంగా ఉంటే దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం పరిశుద్ధాత్మతో కలిసి మనం నమ్మకంగా ఇద్దరు దీవించే వ్యక్తిగా దేవుడు మనల్ని మార్స్తాడనమాట. దీవించే వ్యక్తిగా దేవుడు మనల్ని మార్స్తాడు. దీవించడం చాలా గొప్పది అనమాట. కాబట్టి దేవుని చిత్తమైనది మనం దీవించబడడం. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం ఇద్దరిని దీవించడం, అది కూడా దేవుని చిత్తం అనమాట. ఆమె దేవుడు మనల్ని దీవిస్తాడు. అది మన కొరకు మాత్రం కాదు, ఆ ఆశీర్వాదం మన నుండి పొంగి పొర్లుతుంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి యేసుక్రీస్తును అనుగ్రహించాం. యేసుక్రీస్తు ద్వారా దీవెన ప్రియులారా మనం చూసినట్లయితే అది పొంగి పొర్లేదనమాట. ఇప్పుడు ఆ దీవెన ప్రియులారా మన నుండి ప్రవేశించినప్పుడు, జీవదల నదులు, ఆశీర్వాద నదులు మన నుండి ప్రవేశించినప్పుడు మన ఇద్దరు దీవించిన కొలది బాధపడవద్దు, ఎక్కువ దీవించుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి మీ వంతు సాధ్యమైనంత ఇద్దరిని మీరు దీవించే వ్యక్తి ఉండాలి. భర్తను మీరు దీవించే వ్యక్తి ఉండాలి. మీ భార్యను, మీ పిల్లలను, మీ తల్లిదండ్రులను, మీ వారిను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని దీవించే వ్యక్తులు ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ దీవెన ప్రియులారా ఎక్కువ ఊహించలేని దీవెన మీరు అనుభవిస్తాయి. మీరు మాత్రం కాదు, ఇద్దరు అనుభవిస్తాయి అనమాట. కాబట్టి దేవుని చిత్తమైనది మన దేవుని అనుభవించాలి, మీరు దేవుని అనుభవించాలి. మీతో పాటు అనేకలు దీవించబడతాయి అనమాట. అది పరలోక తండ్రి జీవంగల దేవుడు కోరుతున్నాం అనమాట. తండ్రి హృదయం అనమాట, తండ్రి ఆలోచన అనమాట. దేవునికి స్తోత్రం. మీరు దీవించబడాలి, మీతో పాటు అనేకలు దీవించబడినాక మీ యొక్క ప్రార్థనని బట్టి, మీ యొక్క మాటలను బట్టి, మీ యొక్క క్రియలను బట్టి తప్పకుండా అనేకలు దీవించబడతాయి అనమాట. తప్పకుండా దీవించబడతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మన బాధపడాల్సిన అవసరం లేదు. కొందరు దీవించబడుతున్న కూడా అబ్బో నా పరిస్థితి, నేను దీవించబడలేదేమో, నన్ను తండ్రి మర్చిపోతేమో, నన్ను పక్క పెడతారేమో అని దేశప్పుడు ఇలా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ మనం కొందరేమో ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాము, వారు ముందుకు వెళుతున్నాము. కొందరు ఒక చోట్లోనే నిలబడుతున్నాయి, పరిస్థితులు మార్చబడలేదు అంటే దానికి అర్థం ఏంటిది? దానికి అర్థం ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ స్వరం వినడం లేదేమో, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న స్వరానికి లోబడలేదేమో. ఇప్పుడు లోబడుతున్న వ్యక్తి కాబట్టి స్వరం వినాలి, దేవుని స్వరం వినాలి. వినడం మాత్రం సరిపోలేదు, అది సగపాటు అనమాట. దానికి లోబడాలి, దానికి మనం సమర్పించాలి, దానికి మనం విలువ చెల్లించాలి, లోబడాలి అంతే. భయపడి మనుషులు ప్రియులను మనం చూడొచ్చు. ప్రియుల సౌలు గ్రంథములు మనం చూడొచ్చు. సౌలును దేవుడు ఒక రాజుగా, ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు నియమించారు, ప్రజలు అడిగిన కాబట్టి. అని సౌలు ప్రియుల తర్వాత తన రాజ్యత్వం నుండి సౌలును దేవుడు తీసివేశాం. కారణం ఏంటది ప్రియుల? కారణం ఏంటది? దేవుని కంటే మనుషులు మాట వినామన్నమాట. అంటే ఎందుకంటే మనుషులను భయపడి మనుషులు ఒక మాట చేశాం. కాబట్టి దేవుని చిత్తం ఏంటది? మనుషులను భయపడడం కాదు, జీవంగా దేవుని భయపడి బ్రతకడమే దేవుని చిత్తం. నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తం ఏంటది? జీవంగా దేవుని భయపడి ప్రియులరా మనం దేవుని చిత్తానుసరంగా బ్రతకడం. కానీ సౌలు ఏం చేశారు? మనుషులను భయపడి దేవుని మాట కొద్ది చేశాం, కానీ పూర్తి చేయలేదు. పక్కపట్టేమన్నమాట, కొద్ది చేశాం. అమాలేకులతో యుద్ధం చేయమని దేవుడు చెప్పాం, వెళ్ళాం కరెక్టే, కానీ పూర్తిగా చేయలేదన్నమాట. ఆజ్ఞ పూర్తిగా పాటించలేదు. ఎందుకంటే మనుషులకు భయపడి చూసినట్టే చేసినట్టు కనిపిస్తుంది. కానీ సమూయేలు ప్రవక్త వచ్చి అడుగుతారు, నువ్వు దేవుని ఒక మాట పాటించలేదు అని చెప్పినప్పుడు సౌలు వెంటనే చెప్తారు, నేను పాటించాను, దేవుడు చెప్పినట్టు నేను వెళ్ళాం, యుద్ధం చేశాం, అంత కరెక్టే. కానీ దేవుని యొక్క దృష్టిలో చూపులో చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి పూర్తిగా దేవుని యొక్క మాట పాటించలేదు. ఎందుకు అంటే మనుషులకు భయపడి. అందుకొరకు ప్రియులరా, మనిషి భయం నుండి దేవుడు, ఎవరైనా దేవుని కంటే ఎక్కువ మనుషులను భయపడే వ్యక్తి ఉండే ఆ భయం నుండి దేవుడు నన్ను విడిపించినాక అదొక ట్రాప్ అనమాట.
అది మనం పైకి రాకుండా దేవుని చిత్తం నుండి దూరం అయిపోవడానికి సాతాను తీసుకొని పెడుతున్న ఒక ట్రాప్ అన్నమాట. దాని నుండి దేవుడు విడిపించినాక దావీదు భక్తులు కూడా ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. దావీదు కూడా భయంతో ఉన్నప్పుడు ప్రార్థన చేశాం, నన్ను సకల ప్రతి భయం నుండి నన్ను విడిపించమని ప్రార్థన చేశాం. కానీ అదే దావీదు తర్వాత చెప్తున్న విషయం, దేవుడు నన్ను ప్రతి భయం నుండి దేవుడు నన్ను విడిపించామన్నమాట అని సాక్షి చెప్తున్నాను. కాబట్టి అదే దేవుడు నిన్ను కూడా దేవుడు విడిపించినాక పరిశుద్ధాత్మ దేవుడు విడిపిస్తాడు. పేతురు ఒకప్పుడు భయం కలిగిన వ్యక్తి, కానీ దేవుడు తర్వాత అభిషేకంతో నింపిన తర్వాత భయం లేకుండానే దేవుడు బలపరిచామన్నమాట. మనుషులుగా సహజంగా మన భయం రావడానికి అవకాశం ఉంది, కానీ బలవంతుడని దేవుడు మనల్ని బలపరుస్తాడు. కాబట్టి యేసయ్య ప్రేమతో మనం నింపబడినప్పుడు భయం వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ భయం నుండి విడుదల కావాలంటే యేసయ్య వాక్యంతో నింపబడాలి, యేసయ్య ఆత్మతో నింపబడాలి, యేసయ్య ప్రేమతో యేసయ్య జీవంతో నింపబడుతున్న కొద్దీ ఫియర్ వెళ్ళిపోతుంది అనమాట. మొదటి యోహాను రాసిన పత్రిక 4:18 మాట రాయబడింది, దేవుని ప్రేమ భయమును వెళ్ళగొట్టుతుంది అనమాట. దేవుని ప్రేమ దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుని ప్రేమ కూడా పవర్ ఉంది అనమాట. అందుకు దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపినాక అప్పుడు ఫియర్ వెళ్ళిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా అనేకులు దీవించబడుతున్నాము, నేనెందుకు దీవించబడలేదు అని మీరు ప్రశ్నతో ఉన్నారేమో. ఒకటి ప్రశ్న ప్రియులరా. కాబట్టి మనం ఏం చేసుకోవాలి ప్రియులరా? దేవుని ఒక స్వరం విన్న కృపా దేవుడు మనకు అనుగ్రహించినాక దాని కొరకు ప్రార్థన చేయండి. వింటున్న స్వరం దేవుని స్వరానికి లోబడే కృప. ఇప్పుడు లోబడకుండా ఏం చేస్తుంది? మన మనసు తిరుగుబాటు స్వభావం కలిగిన వ్యక్తి, లేదా అవిధేయ స్వభావం కలిగిన వ్యక్తి. తిరుగుబాటు స్వభావం ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తులో లేదు, అవిధేయ యేసుక్రీస్తులో లేదు. కానీ పడిపోయిన ఆదాం, మొదటి ఆదాములో అది ఉంది అనమాట. పాపం చేసిన తర్వాత, పాపం చేయక ముందదే లేదు, కానీ సాతాను ఒక మాట ఎప్పుడైతే ఆదాం హవ్వ తర్వాత ఆదాం విన్నారో వారు రిబెలియన్ క్యారెక్టర్ వచ్చింది అనమాట. కాబట్టి అందుకొరకు ఎప్పుడు వెళ్ళారా? ప్రతి ఒక్కరు సువార్త విరక్షణ పొందాలి. ప్రతి ఒక్కరు సువార్త విరక్షణ పొందాలి. దేవుని చిత్తం చేయాలంటే తప్పకుండా రక్షణ పొందాలి అనమాట. మారు మనసు పొందాలి, సువార్త వినాలి, కొత్తగా జన్మించాలి. ఎందుకంటే ఓల్డ్ మ్యాన్ దానిలో తిరుగుబాటు స్వభావం ఉంది అనమాట, అవిధేయత స్వభావం ఉంది అనమాట. అవిధేయత వల్ల ఏమవుతుంది? దేవుని కోపం వారి మీద వస్తాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కానీ ప్రార్థన చేయాలి, దేవా నాకు విధేయ చేస్తే మనసు, ప్రభు ఆ కృప నాకు దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. నయమాన్ గురించి మనం చూడొచ్చు. నయమాన్ చిన్న ఆమె తనకు విడుదల కావాలి, స్వస్థత కావాలి అని ప్రియులారా ఎక్కువ కోరిన కాబట్టి తన స్టేటస్ అంతా పక్క పెట్టామన్నమాట. లోకానుసరంగా చూస్తున్నది చాలా డబ్బు స్టాటస్, కానీ స్టాటస్ అంతా పక్క పెట్టాయి. కొన్నిసారి ఈ స్టాటస్ కూడా మనకు దేవుని ఒక మాట వినకుండా పాటించకుండా మనకు అడ్డుపడతాయి. ఇప్పుడు అందుకు స్టాటస్ కూడా పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు నయమాన్ ప్రియులారా స్టాటస్ పక్క పెట్టిన కాబట్టి ఎలీషా దగ్గరికి వెళ్ళాం. కానీ ఎలీషా దగ్గరికి వెళ్ళాం, కానీ దగ్గర వచ్చాము, విడుదల స్వస్థ ఆశీర్వాదం దగ్గరికి వచ్చాం. కానీ ఆయన కానీ తన మనసు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే ఆ దేవజనుడు చెప్పిన మాట చాలా సింపుల్ విషయం అన్నమాట. దేవజనుడు చాలా సింపుల్ విషయం చెప్పారు. ఎందుకంటే గొప్ప స్టాటస్ కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తితో గొప్ప విషయం చెప్పలేస్తే ఆయన చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అది పూర్తి చేయలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చూడండి, తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపాము, మనం పిల్లల సమస్యలు మన పరిస్థితి ప్రభువుకు తెలుసు. కాబట్టి గొప్ప విషయం ప్రభు చేస్తామన్నమాట. ఇంకా మనం నమ్మడం మాత్రమే, మనం దాన్ని ఫాలో చేయడం మాత్రమే. ఆ పరిశుద్ధాత్మ స్వరమేని పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడమే. కాబట్టి పిల్లల సింబల్ అనమాట. దేవుడు సింబల్ గా తీసుకొని వచ్చాం, మనమేమో ఇంకా పెద్దగా కావాలని మనం అనుకున్నారు. ఇప్పుడు పిల్లలు మనం చూస్తే దేవుని ఒక మాటలు మనకు చేయడానికి సాధ్యమైనది దేవుడు చెప్తారు. పేతురుతో దేవుడు చెప్తారు, నీవు లోతు వలేసుకో, లోతు వలేసుకో అని పేతురు చెప్పామంటే అది పేతురు వల్ల సాధ్యమన్నమాట. సాధ్యమైన విషయాలు మాత్రం ప్రభు మనతో సాధ్యమైనది చెప్తాడు, సాధ్యం లేనిది ప్రభు చెప్పలేదు ప్రభు చేస్తాడు అనమాట. ఇప్పుడు మనతో చిన్న చిన్న విషయాలు ప్రభు చెప్తాడు, కానీ ఆ చిన్న చిన్న మాటలు దేశ ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ మాటలు గ్రహించే కృప నాకు దయచేయము. నూతన పరచబడలేని మనసు కొన్నిసారి అడ్డుపడితే కాబట్టి ప్రార్థన చేస్తాం, మనసు కొరకు ప్రార్థన చేస్తాం. దేవా ఈ మనసు నూతన పరచము, వాక్యం ద్వారా శుద్ధి చేయము, కడుగుము, మీ మనసు నాకు గ్రహించినట్టు దానికి లోబడే కృప తండ్రి దయచేయమని ప్రార్థన చేయాలి. తర్వాత మనం చూడవచ్చు, నయమాన్ తనతో ఉన్న
ఒక మంచి వ్యక్తి ఒక బోధ, దేవుజనుడు చెప్పిన గొప్ప మాటకు నువ్వు లోబడాలి కదా. కాబట్టి చిన్న మాట కదా చెప్పేది, దానికి ఒకసారి లోబడి చూడము, ఒకసారి లోబడి చూడము, ఒకసారి లోబడి చూడము. దేవుడు చెప్తున్న ప్రియులరా, చిన్న కొన్ని విషయాలు ఆ మాటకు మనం లోబడి చూడాలి. పేతురులాగా లోబడి చూడాలి, అప్పుడు మెరకు అనుభవాలు ఆశీర్వాదం. లోబడి చూడాలి, ఒకసారి లోబడి చూడాలి ప్రియులరా. మనం వినడం మాత్రం సరిపోలేదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమిటి కదా, వాక్యం విన్నవారిగా మాత్రం ఉండే మోసపోతుంది అని విని వాక్యాన్ని పాటించినప్పుడు వారు ధన్యత అవుతుంది, వారు దేవుని యొక్క దేవుని అనుభవిస్తారని కూడా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రార్థన చేస్తాం, ప్రభు నాతో మీతో మాట్లాడము అని, మనం యేసయ్య నాతో మాట్లాడమని ప్రార్థనిస్తాం. మాట్లాడడం మాత్రం కాదు, ప్రభు చెప్పినట్టు విధేయస్య కృప కూడా దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో మనం ఉత్సాహంతో ఉండాలి, దానిలో మనం ఆనందించాలి, దాన్ని మనం త్రోసివేయవద్దు. కాదు నా శాస్త్ర గొప్పది, నా మైండే గొప్పది, నా ఆలోచనే గొప్పది, నేను ఆలోచన చేస్తే గొప్పది. అలా ఉండే ఏమవుతుంది, ఆశీర్వాదాలు అనుభవించే విషయంలో లేట్ అయిపోతాయి అన్నమాట. చాలా వ్యక్తులు అలాగ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా కాబట్టి దేవుని స్వరం వినాలి, దానికి లోబడాలి. మన పేతురు మనం చూడవచ్చు, ప్రభువు మాట్లాడాము, దానికి లోబడాము. నాయమన్ ప్రియులారా మనం చూడవచ్చు, దేవుని చిత్తం దగ్గర వచ్చాము కానీ తన సొంత మనసు అడ్డుపడాము. ఆయన కానీ ఇంకొక అడ్డు వేసిన బట్టి ఆయన మనసు తర్వాత సరే ఏదైనా సరే చేసి చూస్తామని ఆయన ప్రియులరా నీళ్ళు నదిలో ప్రియులారా మునిగినప్పుడు ఆయన అంత హీలింగ్ జరిగింది అనమాట. కాబట్టి ప్రియులారా హీలింగ్ జరగాలి అంటే మన దేవుని మాటకు లోబడాలి, దేవుడు చెప్పినట్టు మనం ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏసేపు ఉందనే గాయముల చేత చూస్తాను ఉందని ఆ వచనం రిసీవ్ చేయడమే, అది ఆ వచనం మనం ధ్యానించుకోవడం, ఒప్పుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో తప్పకుండా మాట్లాడతారు, దానికి ప్రియులు లోబడి మనం ముందుకు వెళదాం. అప్పుడు ఏమవుతుంది ప్రియులరా, హెచ్చింపు ఆశీర్వాదాలు మనం అనుభవిస్తుంది. కాబట్టి జీవవాక్యం, అదే జీవవాక్యం మనం గట్టిగా పట్టుకోవాలి. జీవవాక్యం మనం తులసివేయదు. కొన్ని వాక్యాలు నాకు అవసరం, కొన్ని వాక్యాలు నాకు వద్దు అని ప్రతి మాటలు మనకు అవసరం అనమాట. ఏసే మాటలు ప్రతి మాటలు మనకు అవసరం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క మాటలు మనం తులసివేసే వారిగా మనం ఉండవద్దు, నిర్లక్ష్యం చేసేవారు ఉండవద్దు, పక్క పెట్టే వారికి ఉండవద్దు. వాక్యాన్ని పాటించే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక దాని కొరకు క్రీస్తు పరిశుద్ధాత్మలైన మనలో చేస్తామన్నమాట. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్పాం, నేను కాదు క్రీస్తు నా ఆదివారం బ్రతుకుతున్నా. కాబట్టి మన వాక్యం బోధించకూడదు, క్రీస్తు మనల్ని ఎదుర్కొనకూడదు. తప్పకుండా వాక్యానుసారంగా వాక్యం పాటించుకొని నమ్మకంగా ప్రతి వ్యక్తిగా మార్చబడతాయి. అలాంటి వ్యక్తులు తప్పకుండా దీవెన మీద దీవెన, ఎక్కువ దీవెన అనుభవిస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు లేసే మాటలు దేశం మనం త్రోసివేయవద్దు. యేసుక్రీస్తుని మనం చూడాలి, యేసుక్రీస్తుని మనం ధ్యానించాలి. యేసుక్రీస్తు నాతో మీతో కన్న కలిగి ఉన్నాం, దయగలిగి ఉన్నాం, ప్రేమిస్తున్నాం అని మరి. ఒకవేళ దాని పొరపాటు ఉండి కూడా ప్రభువా నాతో క్షమించమంటే తప్పకుండా క్షమిస్తారు. రక్తంలో ఆశ్రయిస్తాం. కాబట్టి ఇప్పుడు ఇలా ఈ వాక్యం మీద ప్రతి ఒక్కరు యేసులో మీరు దేవుని అనుభవించాలని దేవుడు కోరుతుంది. వాళ్ళు చిన్న మాటలు, దేవుడు చెప్తున్న కొన్ని మాటలు ఇది చిన్నదని అనుకొని దేశ పక్క పెట్టవద్దు. ఏలియాతో దేవుడు చెప్పాం కదా, సరఫాత్ విధవరాలు దగ్గర వెళ్ళమని చెప్పాం. కానీ ఒకవేళ ఏలియా స్టాటస్ ప్రకారం అక్కడ వెళ్ళడం ప్రియులారా. కాబట్టి ఏలియా చూడండి, స్టాటస్ చూడలేదనమాట. గొప్ప దైవజనుడు, ఓకే అనగానే దేవుడు చెప్పాం సరఫాతు విధవరాల దగ్గర నీకు వెళ్ళాలి అంతే. కాబట్టి ఆమె పరిస్థితి చూసినదే ఒకవేళ అడగవచ్చు, నన్ను గొప్ప ధనవంతరాల దగ్గర పంపవచ్చు కదని దేవునితో అడగవచ్చు. కానీ ఏలియా అది అడగలేదు. స్తోత్రం. ప్రభువా మీరు చెప్పాం, నేనైతే లోబడదాం వెళ్ళాం. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలు మన ఉద్దేశం కాదు, మన ఒక ఆలోచన దేవుని యొక్క ఆలోచన తేడా ఉందన్నమాట. దేవుని యొక్క ప్రణాళిక మన ఆలోచన చాలా డిఫరెంట్ ఉందన్నమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ప్రభువును పరిశుద్ధాత్మ సహాయమైన దేవుని యొక్క నడిపింపు ప్రియులమైన అర్థం చేసుకోవాలి. దేవుని హృదయ మనసు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు అర్థం చేసుకున్నాం, అర్థం చేసుకున్నాం. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడింది కాబట్టి నేను వెళ్ళాలి అంతే. ఎందుకంటే దేవుడు మెరకలు చేశాడు, దేవుడు చెప్పిన మాట కదా. ఉద్దేశం లేకుండా దేవుడు మాట్లాడలేదు. ఉద్దేశంతో మన మేలు కోరుకోని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభు స్వరాన్ని దేశ ప్రియుల మనం తప్పు కొట్టవద్దు. చాలా మంది ఉన్నారు, వారికి నచ్చినట్టు చెప్పలేదని అన్ని విషయాలు తప్పు కొడతారు. కాబట్టి ప్రియులారా మనం తప్పు పెట్టవద్దు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, ఏదైనా ప్రియులారా మనం దాన్ని తప్పు కొట్టవద్దు. మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుని వెళ్ళాము, ఇప్పుడు వెళ్ళి
ఆ విధవరాలను కలిసాము, విధవరాలు తన పరిస్థితి చెప్పాము. కాబట్టి ఏదైనప్పుడు కూడా వారు ఇద్దరిని దేవుడు కలిపాము. ప్రేమ దేవుడు మెరకలు చేశాం. విధవరాలు అవసరాలు తీర్చబడాం, దేవుజనుడు అవసరాలు తీర్చబడాం, ఇద్దరు దీవించబడాం. రెండుగా కాబట్టి దేవుడు ప్రణాళిక అలా ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా, మనం దేవునికి లోబడదాం, దేవుని మనసు మాట్లాడతారు, దానికి లోబడే కృప, అది చేసే కృప దేవా నాకు దయచేయమని ప్రార్థన చేస్తారు. ఫిలదెల్ఫియా సంఘం గురించి బైబిల్లో రాయబడింది. వారు శక్తి తక్కువ ఉన్నా కానీ దేవుడు చెప్పినది రిసీవ్ చేసుకొని చేశాం. అందుకొరకే గొప్ప రివైవల్ కొరకు, గొప్ప ఉద్యోగం కొరకు జీవంగా దేవుడు వాడుకున్నాం. కాబట్టి మన బ్యాక్గ్రౌండ్ కాదు, మన శక్తి సమృద్ధి కాదు, కానీ దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి దేవుని చేతుల్లో మనం సమర్పించిన చాలు. దేవుని స్వరం వినే కృపాదేవుడు అనుగ్రహించినాక, దానికి లోబడే కృపాదేవుడు అనుగ్రహించినాక, అలాగే ఎవరైతే బ్రతారో వారు తప్పకుండా గొప్ప దేవుళ్ళు వారు తప్పకుండా అనుభవిస్తారు. ఆటగాళ్ళు దేవుడు తీసివేస్తారు. కాబట్టి మన దేవునికి లోబడుతున్నప్పుడే ఆటగాళ్ళు దేవుడు తొలగిస్తానే సత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి లోబడకుండా ఆటగాళ్ళు ప్రియులారు వెళ్ళిపోవద్దు. బైబిల్లో రాయబడింది, దేవునికి లోబడాలి, తర్వాత సాతాను ఎదిరించుడి, ఇప్పుడు సాతాను పారిపోతుంది, అపవాది క్రియలు నాశనం అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ప్రియులారు మనం దేవునికి సమర్పిస్తాం, తర్వాత మనం సాతాన్ని గద్దించినప్పుడు దయ్యాలు పారిపోతాయి, అపవాది క్రియలు నాశనం అయిపోతాయి. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశోధన మా ప్రేమ తండ్రి, వాక్యం తండ్రి మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఏసే మీరే మా మాదిరి తండ్రి. తండ్రి ప్రభావ మీరు లోబడినట్టు ఆ అభిషేకం మా కూడా దేవా దయము కుమ్మరించుము తండ్రి. ఓహే దాబా కరబేరే దేవా మేము కూడా మీ స్వరమిని, మీ స్వరం విని దానికి లోబడి అనదని మీ చిత్తానుసారంగా దేవ పరిశుద్ధాత్మ ఒక స్వరం, దేవుని స్వరమని గ్రహించుకొని, పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో అనుగ్రహిస్తున్న ప్రేరణ దేవుని స్వరమని గ్రహించుకొని, పరిశుద్ధాత్మ దేవుడు కళ ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుని స్వరమని గ్రహించుకొని ప్రభావ మీకు లోబడి అనదినం ముందుకున్న కృప ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవా దేశము తండ్రి. ఎవరైనా అవిధేయత స్పిరిట్తో తిరుగుబాటు స్పిరిట్తో తండ్రి దేవుని మాటలు దూరం పక్క పెట్టుకొని బ్రతున్న వారు ఎవరైనా ఉంటే తిరుగుబాటు స్పిరిట్ నుండి, అవిధేయ స్పిరిట్ నుండి ప్రభావ వారిని వాక్యం ద్వారా ఆత్మతో విడిపించమని ప్రార్థనిస్తారు. ఓకే రాబా కరబిన విధేయ ఆత్మతో నింపబోతుంది. ఓకే రాబాన కరబిన కోరబిడే హోలీ స్పిరిట్ దేవా ప్రతి ఒక్క వ్యక్తి గురించి ప్రార్థనిస్తూ వారి ఆత్మ బలపరచం, ప్రాణవాక్యం ద్వారా దేవా నూతన పరిచయము తండ్రి. మీ స్వరం విని గ్రహించుకొని దానికి లోబడి దేవా మీ ప్రభా వేరే నమ్మకమైన మంచి దాసులని పిలుపు మీ నుండి పొందుకొని ప్రతి దినం దేవుని అనుభవించుకొని ఉన్నతమైన స్థాయికు ప్రభా మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరును నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే రాబా కరబేరే ఆశీర్వాదం అనుభవించకుండా ఎవరు ఆగిపోవడానికి వీల్లేదు తండ్రి. ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలు అనుభవించట్టు పోలీసు సహాయం ఆత్మ బలపరచు, మనసు నూతనపరచుమండి దేవా. మీరే గొప్పవాడని గరీబ్ అందరికీ తండ్రి దయచేము తండ్రి. దేవా సిక్కబాకారాధన లోగానుసరమైన మనుషులు మాటల కంటే ప్రభావ మీ మాటలే గొప్పదైన గరీబు దేవా దయచేము తండ్రి. ఓహే రాబాకార మీ చిత్తం తండ్రి మేమందరం చేసుకొని అనుదిన ప్రతి కృప మాకందరికీ దేవా దయచేము. కుడి వచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.